ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సిట్ అధికారుల ఎదుట హాజరైన అనంతరం జూలై 2023లో తాను టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు నిర్ధారించారని తెలిపారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నందుకే హార్డ్ డిస్క్ ఆధారంగా తన ఫోన్ను ట్యాప్ చేశారని ఆరోపించారు. కేవలం ప్రతిపక్షాలే కాదు, బీఆర్ఎస్ హయాంలో స్వంత పార్టీ నేతలైన హరీష్ రావు, కవితల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చామల సంచలన ఆరోపణలు చేశారు. పరిస్థితి వచ్చిందనేది మరి హరీష్ రావు గారికి చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత గారు అంటే ఓపెన్గా వచ్చి చెప్పిర్రు, సొంత కన్న కూతురు ఫోన్నే ట్యాప్ చేసిండు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఈ దేశంలో అని చెప్పి. కాబట్టి ఇక సొంత బిడ్డది అత్యంత సన్నిహితుడు మేనల్లుడైనటువంటి హరీష్ రావు లాంటి ఫోన్లనే ట్యాప్ చేసినప్పుడు ఇక ఈటల రాజేందర్లు, రేవంత్ రెడ్డిలు, చామల కిరణ్ కుమార్ రెడ్డిల లెక్కేముంది అంటే అధికారంలోకి రావాలి అన్న ఆలోచన 2018లో కూడా మీరు చూసినట్టయితే 90 మంది ఎమ్మెల్యేలు అంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అందరు ఫోన్లు నాకు తెలిసి ట్యాప్ చేయించి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనో కన్ఫ్యూజన్లో పడ్డటువంటి పరిస్థితి కేసీఆర్ గారికి క్లియర్గా అంటే పవర్ని మిస్యూజ్ చేయడంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు చూసినాం గతంలో. కానీ ఇంత దౌర్జన్యంగా తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛే లేకుండా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి నాకు అసలు పదవులే వద్దని చెప్పి ఉద్యమం చేసిన కేసీఆర్ పదవి వ్యామోహం పెరిగి ఎప్పటికీ అధికారంలోనే ఉండాలని, అధికారం కోల్పోవద్దని సర్వం వాడుకునే ప్రయత్నం చేసి నాకు తెలిసి నిజాం ప్రభువు కూడా మరి రజాకారులతోటి ఈ విధంగా ఆ రోజు పరిపాలించిందో లేదో నాకు తెలియదు. కానీ కేసీఆర్ గారు అయితే వీలైనంత వరకు అన్ని సంస్థలను వాడుకొని ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణకు ఆయన ఎప్పటికీ రాజై ఉండాలని కోరుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే గుండె వలిగిపోయింది ఆయనకు. ఇంత చేసినా కానీ నేను గెలవలేదు, ఇన్ని వ్యవస్థలు నడిపినా నేను గెలవలేదన్న ఉద్దేశంతో ఈరోజు